పల్నాడు జిల్లా నర్సరావుపేట సీటు వివాదం నేడు తాడేపల్లి కార్యాలయం దగ్గరికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అసమ్మతి వర్గం కొంతకాలంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇక స్థానికంగా ఉన్న డాక్టర్ గజల బ్రహ్మారెడ్డి నర్సరావుపేట సీటు తనకే అనడంతో నేడు అధిష్టానం ప్రజాభిప్రాయం మేరకు సీటు ఇచ్చే ఆలోచనలో ఉంది. తాడేపల్లి కార్యాలయంలో నేడు విజయసాయిరెడ్డి అలాగే సజ్జల పంచాయతీ అనంతరం నర్సరావుపేట సీటు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇద్దరి మధ్య ఒప్పందం కుదరకపోతే మూడో వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చే ఆలోచన అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం దగ్గర ఎవరిది పై చేయి అన్నట్లుగా గోపిరెడ్డి బ్రహ్మారెడ్డి అనుచరులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సభా కార్యక్రమాల్ని ప్రభుత్వ శాఖల అధికారులందరూ కూడా విచ్చేసి సభా కార్యక్రమాలకి సమాయత్తమయ్యాము. అందరూ విచ్చేసి సభా కార్యక్రమాల్ని పల్నాడు జిల్లా నర్సరావుపేట సీటు వివాదం నేడు తాడేపల్లి కార్యాలయం దగ్గరికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అసమ్మతి వర్గం కొంతకాలంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇక స్థానికంగా ఉన్న డాక్టర్ గజల బ్రహ్మారెడ్డి నర్సరావుపేట సీటు తనకే అనడంతో నేడు అధిష్టానం ప్రజాభిప్రాయం మేరకు సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాడేపల్లి కార్యాలయంలో నేడు విజయసాయిరెడ్డి సజ్జల పంచాయతీ అనంతరం నర్సరావుపేట సీటు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, తాడేపల్లి కార్యాలయానికి నర్సరావుపేట సీటు వివాదం చేరుకున్నట్లుగా తెలుస్తుంది ఏంటి? ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి అసంతృప్తికి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నర్సరావుపేటకు సంబంధించినటువంటి వివాదం పైన ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండు వర్గాలను కూడా పిలిపించి ఆయన స్వయంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి సమక్షంలోనే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడం, ఇంకోవైపు పార్టీకి పూర్తిగా కలిసికట్టుగా పనిచేసే విధానం పైనే విజయసాయిరెడ్డి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలపైనే కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేయించి ఇబ్బంది పెట్టారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిని పూర్తిగా అధిగమించే విధంగా నాయకులకు నచ్చజెప్పే విధంగా విజయసాయిరెడ్డి ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా విజయసాయిరెడ్డికి స్పష్టమైనటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా చర్యలు ఉండాలి, ఎటువంటి వివాదాలు లేకుండా భాగంగా పార్టీ ఇచ్చినటువంటి లైన్ ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాలి తప్పితే వివాదాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పార్టీ కోసం నిత్యం పనిచేసే వాళ్ళని అందరినీ కూడా గుర్తించాలన్నటువంటి ఒక సంకేతాన్ని విజయసాయిరెడ్డి పార్టీ కేడర్ కు అందిస్తున్నట్టుగా మనకి సమాచారం అందించడానికి. హరీష్, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్సెస్ గజ్జల బ్రహ్మారెడ్డిగా మారిన నేపథ్యంలో మరి అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించే అవకాశం ఉందంటారు? విజయసాయిరెడ్డి సమక్షంలోనే ఈ వ్యవహారం మీద సమావేశం జరిగింది. అప్పుడే పార్టీ పెద్దలకు కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా స్పష్టంగా చెప్పింది, ఏదైతే గోపిరెడ్డికి మాత్రం సీట్ ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేసేది లేదు, అవసరమైతే ఓడించేందుకు కూడా పనిచేస్తామని చెప్పి కూడా గోపిరెడ్డికి వ్యతిరేకంగా కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు మరోసారి జరుగుతున్నటువంటి సమావేశంలో సీటు సర్దుబాటుకి సంబంధించినటువంటి వ్యవహారం వరుసగా రెండు జాబితాలు విడుదలైన తర్వాత మూడో జాబితాకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకునే దిశగానే ఇలాంటి వివాదాలు ఉన్నటువంటి నియోజకవర్గాలపైన నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇలాంటి వచ్చినటువంటి అసంతృప్తులు, భవిష్యత్తులో రాబోయేటువంటి అసంతృప్తులు, ఆయా నియోజకవర్గంలో పరిస్థితులను అధిగమించే విధంగా కార్యాచరణ రూపొందించే క్రమంలో భాగంగానే సాయిరెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి వచ్చి సమావేశం నిర్వహిస్తున్నారు. జానకి. రైట్ హరీష్.